హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్. సో చికెన్ చాలా సింపుల్గా నీట్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాను. దగ్గరికి రా విహాన్. సో క్లీన్ చేశాను, ఒక 3-4 టైమ్స్ వాష్ చేశాను. మళ్ళీ ఒకసారి లెమన్ స్క్వీజ్ చేసి ఇందులో ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టేసి వాష్ చేసేసాను నీట్గా. వాటర్ లేకుండా ఓన్లీ చికెన్ పీసెస్ తీసేసుకోవాలి. ఈ చికెన్లో ఇప్పుడు మనకి ఎంత పసుపు యాడ్ చేయాలనుకుంటున్నామో అలా పసుపు, వన్ టేబుల్ స్పూన్ కారం. చికెన్ చాలా వెరైటీస్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్. నేను ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ స్టైల్. నార్మల్గా అప్పుడప్పుడు మ్యారినేట్ చేసి ఇలా చేస్తాను, లేదు అంటే డైరెక్ట్ ఆనియన్స్ వేసి అందులోనే మ్యారినేట్ చేయకుండా వేస్తాను. సో ఇలా మనం కలిపి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇది మనం ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆనియన్స్ ఏమేమి కావాలో అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. సో నేనైతే ఇంత మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి ఒక 4 తీసుకోవాలి ఆనియన్స్. 4 కనిపించట్లేదు వీడియోలో అనకండి. సో ఒక 4ని కట్ చేసి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం కర్రీకి ఎలా చేయాలి, ఆనియన్స్ కావాలి కదా. సో ఒక 4 ఆనియన్స్, ఒక 4 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కట్ చేయడం ఏమో కానీ ఈ వాటర్ రావడమే సరిపోతుంది ఐస్కి. ఎన్ని ట్రిక్స్ ఫాలో అయినా కూడా ఇమీడియట్గా కావాలి అంటే వాటర్ వచ్చేస్తూనే ఉంటాయి. చాలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. గ్రేవీకి బాగుంటుంది అన్నమాట. గ్రేవీ లాగా వస్తుంది. ఈ ఆనియన్స్ అన్నీ బాగా ఉడికినాక గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట ఆనియన్స్. సండే రోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఈజీగా అయిపోయేది చికెన్ కాబట్టి. ఎలాగో సండే మార్నింగ్ లేట్గా లేస్తాం కదా, సో బ్రేక్ఫాస్ట్ లేట్ చేస్తాం. ఇంకా ఆల్మోస్ట్ దాదాపుగా మాది రెగ్యులర్గా చికెన్ ఉంటుంది ఎక్కువ సార్లు. నెక్స్ట్ ఫిష్ అండ్ ప్రాన్స్ ఉంటుంది. ఆనియన్స్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ మిర్చి కట్ చేయాలి, ఒక 3 or 4 మనకి ఇష్టం. మనం ఎక్కువ కారం వేస్తాం కానీ మిర్చియే మంచిదన్నమాట హెల్త్కి. బట్ ఈ మిర్చి కూడా ఇప్పుడు పెస్టిసైడ్స్ వేస్తున్నారు అనుకోండి, బట్ వెజిటేబుల్స్ చాలా మంచివి కదా. సో మిర్చి మంచిది హెల్త్కి కర్రీలో వేసుకుంటే. ఓకే, మనం కర్రీ స్టార్ట్ చేసేద్దామా? కమోన్. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. మీరు దేంట్లో వండుకుంటారో అది. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇది మేము ప్యూర్ పల్లి ఆయిల్ వారధి ఫార్మ్స్లో తెచ్చుకున్నాము. నార్మల్గా అయితే 4 వేసుకోవాలి. సో ఇది ప్యూర్ కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే చాలు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ని చూపి. నెక్స్ట్ ఇందులోకి ఒక 3 to 4 లవంగాలు, నెక్స్ట్ దాల్చిన చెక్క, జాపత్రి, యాలకులు 2. ఇది రాయి ఏదో సంథింగ్ బిర్యానీలో వేస్తారు, రాతి పువ్వు, సారీ, అది వేసేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ను మిర్చి వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలి. నేను ఇలా స్పూన్ పెట్టుకోవడానికి నేనైతే ఒక ప్లేట్ పెట్టుకుంటాను. మీరు నాలాగా ఒక ప్లేట్ పెట్టుకుంటారా, లేదా స్టవ్ మీదనే పెట్టుకుంటారా, లేదా ఈ స్పూన్ పెట్టుకోవడానికి కూడా సపరేట్గా ఏదైనా కొనుక్కున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే సపరేట్గా ఏం కొనుక్కోలేదు, బట్ ఖచ్చితంగా ఒక ప్లేట్ అయితే వాడతాను. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి. అండ్ ఏ కర్రీ చేసినా నేను కరివేపాకు అయితే వేస్తాను. సో ఇది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆనియన్స్. సో ఇందాక ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. సో ఇప్పుడు ఇందులోకి ఒక 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి.
లో టు మీడియంలో పెట్టుకొని ఇది మంచిగా కలర్ చేంజ్ అవ్వాలి అన్నమాట ఆనియన్స్వి. తర్వాత మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా క్విక్గా చేసేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ని. నెక్స్ట్ ఇది మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి కాసేపు మనం ప్లేట్ పెట్టేద్దాం. కొంచెం సేపు చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామా. వావ్, సో ఆనియన్స్ కొంచెం మెత్తగా అయిపోయినాయి. ఇప్పుడు పసుపు ఆల్రెడీ చికెన్లో వేసాను కాబట్టి కొంచెమే వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అల్లం స్మెల్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇది ఒక్క 1 మినిట్ అట్లా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ బ్రౌన్ రైస్ కొంచెం సేపు నానబెట్టుకున్నాను నేను, ఇది కుక్ చేసుకుంటాను. చికెన్ అయ్యేలోపు ఇది కూడా అవుతుంది. ఆల్రెడీ విహాన్ కోసం, మా హస్బెండ్ కోసం వైట్ రైస్ చేశాను, మళ్ళీ నా ఒక్కదాని కోసం బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది ఓకే ఫ్రై అయిపోయింది, అల్లం కూడా మంచిగా కలిసిపోయింది ఆనియన్స్కి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ఇందులో వేయాలి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, విహాన్కి కూడా హాయ్ చెప్పండి. విహానే నా కోసం వీడియో తీస్తున్నాడు పాపం, ఇష్టం లేకపోయినా కూడా. మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 2 to 5 minutes పైన క్యాప్ పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసుకొని ఉంచాలి. కొంచెం వాటర్ ఊరాయి అన్నమాట చికెన్లో, ఈ వాటర్ ఇవి కూడా ఇంకిపోయి ఆయిల్ లాగా కనిపించాలి. ఒక 1 minute ఉంచితే అవి కూడా పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఇందులోకి మనకి మళ్ళీ ఒక స్పూన్ కారం, నేనైతే ఒక 2 స్పూన్స్ దాకా వేస్తున్నాను. 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, ఫ్రై చేసుకోవాలన్నమాట, మిక్స్ చేసుకోవాలి ఒక 1 minute. నెక్స్ట్ ఇందులోకి వాటర్ పోసుకోవాలన్నమాట, మనకి గ్రేవీ ఎంత కావాలో అంత. మనం పీస్ కలుపుకున్నప్పుడు కొంచెం గ్రేవీ ఉండాలి, అలా అని మరి వాటర్ ఉండద్దు, పీస్ మునిగేలాగా వాటర్ పోసుకోవాలన్నమాట. ఒక 1 minute మిక్స్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ పీస్ మునిగేంత అంటే మరీ ఎక్కువైనా నీళ్ళలా ఉంటుందండి, అలా ఉంటే బాగుండదు. మీడియం టు హైలో పెట్టుకొని మంచిగా మరగాలి, రోలింగ్ బాయిలింగ్ రావాలన్నమాట. మన చికెన్ ఎక్కడి వరకు వచ్చిందంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది కదా గ్రేవీ అంతా. సో ఇది మనం వాడుకోవడానికి కావాలి, వేసుకొని కలుపుకోవడానికి. సో ఇందులో గరం మసాలా వేసేయాలి. ఈ మధ్యలో నాకు కస్తూరి మెంతి వేయడం మర్చిపోయింది అనమాట, టేస్ట్ బాగుంటుంది.
కస్తూరి మెంతి వేస్తే టేస్ట్ బాగుంటుందని కస్తూరి మెంతి కూడా వేసాను. మీకు నచ్చకపోతే వద్దులేండి, బట్ బాగుంటుంది ఇవాళ. ఫైనల్లీ కొత్తిమీర వేసేసుకుంటే ఖతం మన కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్, డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా నేను స్టాప్ చేసేస్తున్నాను. నా కోసం బ్రౌన్ రైస్, విహాన్ కోసం, సతీష్ కోసం వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ. చాలా బాగా స్మెల్ వస్తుంది. టేస్ట్ చేసి చెప్తాను. నేనే కుక్ చేసిన కాబట్టి బాగుందని చెప్తాను అనుకోకండి. కొంచెం సాల్ట్ కారం తక్కువ అయితే చెప్తాను, తక్కువ అయింది అని కూడా చెప్తాను. వాళ్ళకి వీడియోలో కనిపించడం ఇష్టం లేదు, అందుకే వాళ్ళు కూర్చోలేదు. వీడియో స్టాప్ చేస్తే వాళ్ళు వచ్చి ఇంకా తినేస్తారనమాట. చూడండి మంచిగా ఉడుకుతుంది చికెన్ కూడా. చికెన్ చాలా సింపుల్గా అయిపోతుంది. బాగుంది, యమ్మీగా. మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా. ఇంకా విహాను సతీష్ వచ్చి తినేస్తాం ముగ్గురం కలిసి. ఓకేనా, బాయ్. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మళ్ళీ. మీకు నచ్చిందా లేదా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ప్లీజ్.